చూసేద్దాం బర్డ్స్, చెప్పాలంటే నో వర్డ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. తెలంగాణలో బీజేపీ బలపడేందుకు వ్యూహాలు రచిస్తోంది. ప్రధానమంత్రి మోదీతో భేటీ అయిన తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీలో నేతల మధ్య సమన్వయ లోపం కారణంగా రాష్ట్రంలో బీజేపీ వెనుకబడిందనే టాక్ నడుస్తోంది. దీంతో అధిష్టానం రాష్ట్ర కాషాయ నేతలకు దిశానిర్దేశం చేసింది. గత కొంతకాలంగా పార్టీలో కొత్త అధ్యక్షుడి ఎంపికపై జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో నిన్నటి భేటీలో నరేంద్ర మోదీ అధ్యక్ష పదవిపై ఏకాభిప్రాయం తీసుకువచ్చే ప్రయత్నాలు చేసినట్లుగా తెలుస్తోంది. నేతలంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ చివరి వరకు పార్టీకి కొత్త బాస్ రానున్నట్లుగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక డిసెంబర్ 15 వరకు పార్టీ మండల కమిటీల ఏర్పాటు చేయాలని అధిష్టానం ఆదేశించింది. పార్టీలో కొత్తగా చేరిన వారికి ప్రాధాన్యతనివ్వాలని బీజేపీ హైకమాండ్ ఆర్డర్ పాస్ చేసింది. మరోవైపు పార్టీ పగ్గాలు బీసీలకు ఇవ్వాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. మరింత సమాచారం బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, తెలంగాణ పార్టీకి నూతన రాష్ట్ర అధ్యక్షుడితో నియామకంతో పాటు మండల స్థాయి అధ్యక్షుని కూడా ఏర్పాటు చేయనున్నట్లుగా బీజేపీ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, తెలంగాణ బీజేపీ సంస్థాగత నిర్మాణంపై ముందుగా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే నిన్న ప్రధాని నరేంద్ర మోడీతో ఎమ్మెల్యేలు, ఎంపీలు సమావేశమయ్యారు. ప్రధానంగా మహారాష్ట్రను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. అక్కడ 3 పార్టీల నుంచి మహాయుతి కూటమిగా ఏర్పడి విజయం సాధించారు. ఇక్కడ పార్టీ నేతలంతా కూడా కలిసికట్టుగా వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము అన్న ధీమాను వ్యక్తం చేయడం జరిగింది. కలిసికట్టుగా వెళ్ళాలి, సమన్వయంతో పనిచేసుకోవాలని సూచించారు. పార్టీ తెలంగాణలో ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య సమన్వయం లోపం. నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అదే విషయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సున్నితంగా, స్పష్టంగా, సూటిగా చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. నేతలంతా కూడా సమన్వయంతో వెళ్తే ఖచ్చితంగా తెలంగాణలో అధికారం సాధ్యమవుతుంది. ఒక ఎక్స్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఒక మంచి సమావేశం జరిగింది. అదేవిధంగా సమావేశంలో ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించి దుష్టపాలనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పాలన నుంచి ప్రజలు విసిగిపోయారు అని చెప్పి కూడా ట్వీట్లో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలో నేతలంతా సమన్వయంగా పనిచేస్తే తెలంగాణ ప్రజలంతా కూడా బీజేపీ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా నేతలు సమన్వయంగా పనిచేస్తే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేతలకు దిశానిర్దేశం చేసినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్య నేతల మధ్య సమన్వయ లోపము. అదే అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ సూటిగా నేతలకు చెప్పినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ఈ డిసెంబర్ చివరి నాటికే తెలంగాణకు సంబంధించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, డిసెంబర్ 15 నాటికి మండల అధ్యక్షులు, ఆ తర్వాత జిల్లా అధ్యక్షులు, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత జాతీయ అధ్యక్ష ఎంపిక ఉంటుంది. మొత్తం మీద చూసుకోవచ్చు, సంస్థాగత నిర్మాణంలో బీజేపీ పూర్తి స్థాయిలో నిర్మాణం చేసే ప్రక్రియలో దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. సిద్ధు.